ప్రియ మిత్రులందరికీ హరిమంత్ర విద్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారందరికీ శుభాశీస్సులు. ఇక జన్మ నక్షత్ర ప్రకారం 5వది బృహస్పతి గ్రహం, దానిని గురుగ్రహము అంటారు. ఈ గురుగ్రహానికి ఉన్నటువంటి జన్మ నక్షత్రాలు పునరస్సు నక్షత్రం, విశాఖ నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం. వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను ఇప్పుడు చెప్తున్నటువంటి యొక్క ఆయా దేవీ దేవతల మంత్ర సాధన లేదా జప సాధన లేదా పూజా కార్యక్రమం, ఆరాధనా కార్యక్రమాలు చేసుకోవాలి. దీనికి గణపతి హస్తి ముఖ గణపతి. హస్తి అంటే ఏనుగు. అదేంటి గురువుగారు, గణపతి ఎప్పుడు ఏనుగు ముఖంతోనే ఉంటాడు కదా అంటారు. గణపతి చాలా రకాలు ఉన్నాయి. హస్తి గణపతి, హస్తి ముఖ గణపతి. ముఖం అంటే ముఖమే, అదొక రూపం ఉంటుంది. చూడండి, గణపతులు ఎన్నో రకాలు ఉన్నాయి. నెట్లో వెతకండి, అంతర్జాలంలో హస్తిముఖ గణపతి. ఆ హస్తిముఖ గణపతి స్వామివారి యొక్క మంత్ర సాధన, జప సాధన, ఆరాధన, పూజా కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక దత్తాత్రేయ స్వామివారి యొక్క మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. దీనికి భైరవులలో ఒట్క భైరవుడి యొక్క మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక దీనికి దశమహావిద్యలలో తారాదేవి అమ్మవారి యొక్క మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇక దీనికి కూడా శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క మూలమంత్రం, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంకా దీనికి తోడుగా దక్షిణామూర్తి స్వామివారి యొక్క మంత్ర సాధన, జప సాధన, పూజ, ఆరాధన కార్యక్రమాలు చేసుకోవాలి. పునరస్సు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చెప్పినటువంటి ఇప్పుడు యొక్క ఆయా దేవీ దేవతల మంత్ర సాధన, జప సాధన, ఆరాధన, పూజా కార్యక్రమాలు కనుక చేసుకుంటే మీ జన్మలగ్నంలో గురుగ్రహం యొక్క బాధలు పీడింపబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీచ స్థితిలో ఉన్నా, ఏ గ్రహాలతో చూడబడుతున్నా, అనేక బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఇలాంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో ఇలాంటి వాటితోని చక్కగా నేను చెప్పినటువంటి యొక్క మంత్ర సాధన చేసుకుంటే తప్పకుండా మీ కోరికలన్నీ తీరుతాయి. హస్తిముఖ గణపతి, దత్తాత్రేయ, ఒట్క భైరవ, తారాదేవి, శ్రీరామచంద్రమూర్తి, దక్షిణామూర్తి స్వామి వారి యొక్క మంత్ర సాధన, జప సాధన చేసుకోండి. ఈ జన్మ నక్షత్రాలు పునరస్సు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రకారం చేసుకుంటే ఈ సమస్యలన్నీ త్వరితగతిన తీరుతాయి, నెరవేరుతాయి. మిగతా ఏవైనా మంత్రాలు తీసుకోవచ్చు, కానీ ఎక్కువగా మీ జన్మ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ మంత్రాలు సెట్ అవుతాయి. నేను ఇప్పటి వరకు ఏవైతే చెప్పానో చెప్తున్నానో ఆ నక్షత్రం వాళ్ళు ఆ ప్రకారం కనుక చేసుకుంటే ఎక్కువగా మేలు జరుగుతుంది. మిగతా మీ ఇష్టం, మీ అభిష్టం మేరకు తీసుకోవచ్చు. సరైన గురువు దగ్గరికి వెళ్ళండి, ఆయా మంత్ర ఉపదేశం తీసుకోండి. చక్కగా మీ జీవితానికి దోహదపడుతుంది, పురోగతి ఉంటుంది, మీ జీవితంలో అభివృద్ధి చెందుతారు, అనేక సమస్యల నుంచి బయటపడతారు. సర్వజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు సంతు. పార్వతీ పరమేశ్వరుని గృహ సాసిద్ధిరస్తు.